Thank you, sir, Ajay Garu and Vishalakshmi ma'am. Thank you, legendary director MS Raju Garu. మీరు ఈ సినిమా ఇలాంటి సినిమా 10 yearsలో ఒక్కసారి అవుతుంది. ఐ నో దట్ వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్ అండ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ వీ క్రాఫ్టెడ్ దిస్ వన్ అండ్ దీంట్లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ రాకేష్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన 3 years నుంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఆయన గురించి డీటెయిల్గా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఈజ్ ఎ బిస్ కిడ్ అండి. అండ్ దర్ ఇస్ వన్ మోర్ డైరెక్టర్ గారు ఇంట్రొడ్యూసింగ్ హిమ్ అండ్ దర్ ఇస్ వన్ మోర్ గాయ్ కాల్డ్ వేగి చైతన్య. హీఈస్ ఐఐటి మద్రాస్. హీఈస్ అమేజింగ్ గాయ్. హీఈస్ టీమ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ మ్యామ్. And I want to thank my post-production team, which is working behind in various post-production studios. And Seenu Garu, my post-production head, editing department, and Sardi Lo Panjesuna, the entire team, visual effects team, and entire Nani Garu, amazing work, sir. Thank you very much. And art director Garu. థ్యాంక్ యూ మ్యామ్. గారు, మీరు ఎడిటర్గా కంటిన్యూస్గా కొన్నిసార్లు ఒకటే డైలాగ్ని రిపీట్ మోడ్లో వింటూ ఉండాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇందులో అగద వచ్చేస్తుంది అనేది మీరు చేసి పడుకున్నప్పుడు నిద్రలో మీరు ఎప్పుడైనా ఉలిక్కిపడి లేచారా? మ్యామ్, ఐ యూస్ టు టాక్ ఇన్ నిద్రలో మా ఆవిడ చెప్పేవాళ్ళు సెకండ్ డే మార్నింగ్. దిస్ ఇస్ ట్రూ. చెప్పానా రాజుగారు చేసిన పనులు ఇవన్నీ? థ్యాంక్ యూ మ్యామ్. సో నిద్రలో మాట్లాడేవాళ్ళ? మీ ఆవిడ చెప్పేవాళ్ళు అంటే జాగ్రత్తగా మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారో ఏంటో. సార్, రైటర్ చైతన్య. సో దిస్ ఫస్ట్ టైం టాకింగ్ ఆన్ స్టేజ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ. ప్రొడ్యూసర్ గారు కాశీ విశాలాక్షి గారు, అజయ్ గారు అండ్ ఎంఎస్ రాజ్ గారు ఇలాంటి లెజెండ్స్తో నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మెనీ పీపుల్ ఫర్ టుడే. చాలా లిస్ట్ పెద్దది, నేను అంత చెప్పలేను ఇప్పుడు. మెయిన్గా అనిల్ గారు కూడా ఉంటారు దానిలో, మా పులిమేరి డైరెక్టర్. సో అండ్ కామాక్షి గారు. అండ్ ఈ సినిమా గురించి మేము చెప్పడం కంటే ద మూవీ విల్ స్పీక్ అబౌట్ ఆల్ అవర్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ వర్క్. యూ విల్ సీ దట్ ఆన్ August 14th. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ వన్ మోర్ స్పీచ్ టు గో. అది మన ఎగ్జిక్యూటివ్ ప్రధాని చూశారు, అందుకని. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్పాలని తెలియదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నా ప్రొడ్యూసర్ అజయ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సేమ్ అలాగా నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఇంట్లో ఒక 100 days షీల్డ్ తీసుకెళ్ళింది నేను ఎంఎస్ రాజు గారు ఫస్ట్ సినిమా, ఐ మీన్ ఒక్కడు సినిమాకి. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. ఐ వర్క్డ్ విత్ హిమ్. హీ వాస్ ఎ producer. After that, as a producer, I worked with him many movies. At the same time, his first directorial venture, I mean movie, Vana, I was the art director. There also I got a chance. So continuously, this movie also, he gave me a great opportunity to work with all these, I mean, great talented technicians and the good team and the artists. So I'm really thanks to work with all of you. So expecting a great moment and experience from this movie. So thank you. Actually ఎక్కువ మాట్లాడాను ఏం రావట్లేదు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ మీరు ఎక్కువగా మాట్లాడి మేము విన్నది కూడా ఈరోజు ఈవెంట్లోనే. చాలా తక్కువ మాట్లాడుతుంటారు రాజీవ్ గారు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంఎస్ రాజు గారికి, అజయ్ గారికి, కాశీ విశాలాక్షి గారికి థ్యాంక్ యూ. నేను అడిగిన ప్రశ్న గాలిలో వదిలేశారు. చెప్పకూడదా అండి? నాని గారి టీమా అంటే నేనేమైనా ఎన్ని కాల్ షీట్స్ అడిగాయని చెప్పానా, అయ్యిందని చెప్పానా? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, సార్ రండి సార్, మీరు మాట్లాడండి. సార్ సర్ప్రైజ్. అగదా వచ్చేస్తుంది. అగదా ఎవరిని వదిలిపెట్టదు. ఆగస్ట్ 14వ తారీఖున థియేటర్లో పట్టుకుంటుంది. ఆగస్ట్ 14వ తారీఖున థియేటర్లో పట్టుకుంటుంది. ఈయన గట్టిగా పట్టుకునేలా ఉంది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ అగదా ప్లీజ్. అజయ్ కేఆర్ గారి ప్రజెంటేషన్లో లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో మా ఆదివరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి నుంచి అగదా అనే చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణంలో నటించిన నటీనటులకి, వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అండ్ ఎవ్రీబడి అందరి స్టాఫ్కి పేరు పేరున నా మనసా వాచ కర్మణ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది మా శ్రేయోభిలాషులు మాకు తోడుగా ఉంటూ మాకు వారి సహకారాన్ని అందించారు. వారందరికీ మా ఆదివరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి అండ్ నా తరపు నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మీ అందరికీ అర్థమైంది, ఈ టీజర్ ట్రైలర్ మీ అందరి అభిమానంతో విజయాన్ని సాధించింది. అలాగే ఆగస్టు 14న రిలీజ్ అయ్యే ఈ అగదా మూవీ కూడా విజయ పదం వైపు వెళ్తుందని నేను గట్టిగా అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాశీ విశాలాక్షి గారు. ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇంకా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఆర్న. రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ మూవీలో నేను కామాక్షి గారి చెల్లెలుగా చేశాను. అండ్ ఇంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడం ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ముందు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరూ ఆగస్ట్ 14th రోజున థియేటర్లో అగదాన్ని చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ. యా, కానీ కేర్ఫుల్గా ఉండండి. మీ అందరికీ అగదా అలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? భయాలు? మీకుండే భయం ఏంటి? చీకటి. లైట్ వేసేసుకో, అయిపోద్ది. చీకటి పోద్ది. యా, అందుకే ఇవాళ లైట్లన్నీ వేసేసాం. మధ్యలో ఎవరో ఎల్ఈడీలో ప్లే చేసేటప్పుడు లైట్లు ఆపుతున్నారు, అమ్మాయి భయపడుతుంది. తినకివ్వండి. యూ హ్యావ్ ఎనీ ఫియర్స్? కమ్ హియర్. నాకు ఇప్పుడు ఉంది ఫియర్. అవునా? ఈజ్ దట్ కాల్డ్ స్టేజ్ ఫియర్? రాజు సార్ ముందు మాట్లాడారు ఫియర్. ఎంత అసలు రాజుగారు ఈజ్ ద మోస్ట్ సాఫ్ట్ స్పోకెన్ హ్యూమన్ బీయింగ్. నేను ఎప్పుడు ఐఎమ్ వెరీ నాన్ సీరియస్గా ఉంటాను ఎప్పుడు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ లాఫింగ్. ఏదో దట్ ఈస్ నాకు నేనే ఫియర్ యాక్చువల్లీ. మీరు నవ్వుతూ ఉంటారని అంటే సీరియస్ సిచ్యువేషన్లో యూ విల్ కీప్ లాఫింగ్? ఎస్ మ్యామ్. పెద్ద ఫియర్. ఓకే, అయితే సరే. కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ సినిమాలో చాలా సీరియస్ సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సీరియస్ నో ఇన్ ద ఫిల్మ్. ఐ థింక్ దయ్యం నేనే ఈ ఫిల్మ్లో. సార్ రివీల్ చేసేసింది. నేను నా లైఫ్లో దయ్యం. ఆ మాటకు వస్తే నేను కూడా మేకప్ తీసేస్తే దయ్యమే. అలాంటివి చెప్పుకోకూడదు. ఓకే, పర్లేదు. యూ టాక్. నో ఇట్స్ ఓకే, టాక్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ ఉల్కా గారు. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ అందరూ. ఇంకేం లేదు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంతే. మీ బెస్ట్ విషెస్ మాకు ముఖ్యం అండ్ సపోర్ట్ కావాలి. ఇంతే. వావ్, ఇలాంటి వాళ్ళు ఉంటే నేను డిన్నర్ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. కమ్ రోషన్ బషీర్. దిస్ ఈస్ దట్ ఐస్. దృశ్యంలో మనల్ని మొత్తం క్యాప్చర్ చేసిన ఆ కళ్ళు. ఎస్ ప్లీజ్. Good evening, everyone. I'm really glad and fortunate to work under MS Raj sir. I think it's my 4th movie with him, and he's a university. So, as a beginner working under such a legend producer come director, it was a wonderful opportunity for me. I always cherish this moment. I heard the movie came out really good. Shravan is here, Jovi is here. So సీరియస్. ఓకే, అగదా వచ్చేస్తుంది. అగదా ఎవరిని వదిలిపెట్టదు. మీకెలా తెలుసు వదిలిపెట్టదని? అంటే ఇందాక ట్రైలర్లో చెప్పాడు, సినిమాలో చేశాను, సో అలా తెలుసు అనమాట. అలా తెలుసా నీకు? ఓకే. సో పాపం రోషన్ వాంట్స్ టు సే. టెల్ రోషన్. No. I'm trying to grasp you. What do you think? ఓకే, సరే, రెడీ? 1 2 3. Yeah. అగదా వచ్చేస్తుంది. అగదా ఎవ్వరిని వదిలిపెట్టదు. ఆగస్ట్ 14న థియేటర్లో కలుస్తుంది. Yes. థ్యాంక్ యూ. అందరికీ మీరు ఒక ఎమోషన్ సార్. ఎంఎస్ రాజు అనేదే పెద్ద ఎమోషన్ సార్. ఎందుకంటే ఒక్కడు సినిమాతోనే మహేష్ బాబు గారికి అందరం పెద్ద ఫ్యాన్స్ అయ్యాం.
అది వర్షం సినిమాతో ప్రభాస్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యాం. అండ్ మీరు అందించిన డిఎస్పి గారు ఇప్పటికీ తగ్గేదే లేదని ఇండియా మొత్తం ఊపేస్తున్నారు. ఆయన సాంగ్స్ విన్న రోజు లేదు. ప్లస్ చిన్నప్పుడు ఎప్పుడు ఎవరు అడిగినా సరే నాకు బాగా ఫేవరెట్ ఫిల్మ్ ఏది అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానే అంటాను సార్. మేబీ ఆ సినిమాలో మీరు బస్సులో కనిపిస్తారు, మంచిగా చిన్న షేక్ చేస్తారు, అక్కడ చిన్న దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది. బట్ సార్ అప్పుడు మాకు ప్రొడ్యూసర్గా సినిమాలు అందించారు, ఇప్పుడు అగైన్ డైరెక్టర్గా అందిస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. ఇప్పుడున్న జనరేషన్ కోసం డర్టీ హరీ లాంటి సినిమాలు కూడా బోల్డ్గా తీసే స్టామినా మీకు ఉంది. సో మీ ముందు ఈరోజు మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ అగదా కూడా మీకు చాలా పెద్ద హిట్ ఇవ్వాలని, మీరు ఎంతోమంది యాక్టర్స్ మీతో పాటు తీసుకొచ్చారు, వీళ్ళందరూ కూడా స్టార్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ శ్రవణ్ రెడ్డి బ్రదర్, అంటే ఎవరన్నా ఒక బోల్డ్గా చేయాలి అంటే ఇంక సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, సినిమానే అనుకుంటే తప్ప ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఐ నో మీరు అన్నట్టు పెళ్ళి అవడం కూడా కొంచెం కష్టం, చూసుకోండి అది. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఐ ఫీల్ దట్ యూ విల్ బికమ్ ఎ గుడ్ స్టార్, గుడ్ యాక్టర్. మీరు ఆల్రెడీ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. అగదాతో ఒక మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేస్తున్న మేజర్ పీపుల్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారు అండ్ సాయి రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక తెలుగు యాక్టర్ బాగా ప్రూవ్ చేసుకుందంటే తను కామాక్షి భాస్కరాల. అంటే కొన్ని ఫిలిమ్స్లో, రీసెంట్గా మీరు వచ్చిన ఫిలిమ్స్లో సినిమా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడగానే జనాలు అరుస్తున్నారు థియేటర్లో. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఆ స్టేజ్కి మీరు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీరు కష్టపడుతున్న విధానం నాకు తెలుసు. అండ్ ప్రతి సినిమాలో అంటే టీంతో పాటు ట్రావెల్ చేసి టీంకి ఇంకేం కావాలి, ఇంకా అంటే నాట్ ఓన్లీ యాక్టింగ్, ఇంకా నేను ఏం చేయగలను అని ఎవ్రీడే మీరు పెడే ఎఫర్ట్స్ నేను చాలాసార్లు చూస్తుంటాను మిమ్మల్ని. అండ్ మెయిల్ యాక్టర్స్ సమానంగా మీ భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేయడం, దిస్ హెల్ప్స్ ద ఫిలిం సో మచ్. అంటే ఎక్కడో 10% జనాలకు వెళ్దామనే ఉండే ఫీలింగ్ని మీరు 100% చేస్తున్నారు. సో దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు ఇలా చేస్తే చాలా సినిమాలకు, వచ్చే సినిమాలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఐ విష్ గుడ్ లక్. I wish Ulka Gupta and as well as Jovika all the best and all the actors. Sir, I wish you all success. అండ్ ఇక్కడ నేను మెయిన్ రావడానికి మేజర్ కారణం విశాలక్ష్మి గారు, కాశీ విశాలక్ష్మి ఆ పేరులోనే ఉంది అమ్మవారు. ఆవిడ అండ్ అజయ్ గారు ఇద్దరు కూడా దే ఆర్ వెరీ హోల్ హార్టెడ్ పీపుల్. ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇస్తారు, ఎవరికైనా మనస్ఫూర్తిగా ఇస్తారు. సార్ ఇట్లాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని, ఈ సినిమా మేజర్ పెద్ద సక్సెస్ అయ్యి మీకు మంచిగా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెజెండరీ పీపుల్ మీ ముందు మాట్లాడడం, బి గోపాల్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ సార్ భాను సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again to all our guests. Thank you so much. And Hello Suma garu, how are you? I'm good, Jovika. So nice to see that మీ అమ్మగారు వనిత గారు has acted in Devi and భానుచంద్ర గారు అండ్ వనిత గారు అప్పుడు కాంబినేషను దే హ్యావ్ యాక్టెడ్. అండ్ నౌ యు ఆర్ అగైన్ అదే ఎంఎస్ రాజు గారి సినిమా, మళ్ళీ నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఇందులో. సచ్ అ గ్రేట్ థింగ్ కదా, వెరీ నైస్. యు ఆర్ నాట్ ఈవెన్ దేర్ దెన్. I was a mere thought then. Who knows? Yeah, maybe you were a mere thought. Yes, so please go ahead. Andariki namaskaram. I'm so happy to be here today. And I don't have much to say. I just want to say thank you to Raju Garu and our producer Ajay Garu and Visalakshi Garu and all our technicians. Ee film మీ అందరూ లేదంటే ఇట్ వుడెంట్ బీ దేర్, బీ వాట్ ఇట్ ఈస్. సో ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ టు బీ ఇన్ దిస్ మూవీ. అండ్ August 14 మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. And this is the first time that you're debuting in the Telugu film industry. All the best to you. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మాటలతో చాలా మందికి దడ పుట్టిస్తారు, బట్ డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్స్? నాకు అమ్మ అంటే కొంచెం ప్రపంచంలో అందరికీ ఒకే ఒక్క భయం, అదే అమ్మ. ఏదైనా తప్పు చేస్తే అయ్యో మమ్మీకి తెలిస్తే అంతే అని ఆ భయం. అదే మరి చేయకుండా ఉండొచ్చు కదా. అది డైలీ రోజు అవుతుంది. తను కాదు, అచ్చా అమ్మ ఏమైనా తప్పు చేస్తేనా? మేబీ. ఓకే, సో విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ జోవికా. థ్యాంక్ యూ. అలాగే జోవికా టు ప్లీజ్, ఎస్ ప్లీజ్ గో అహెడ్. అందరికీ నమస్కారం.
1996లో నాకు ఒక కాల్ వచ్చింది ఎంఎస్ గారి దగ్గర నుంచే. నేను అప్పుడు ఒక తమిళ పిక్చర్ మధ్యన చేసింది, నేను ఒక తమిళ పిక్చర్లో విలన్గా చేసింది. రాజుగారు పిలిచి నేను ఒక కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నావు, దాంట్లో నువ్వు హీరోగా చేయాలని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కావట్లేదు సరిగ్గా, ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు తెలుగు తెలియదు, ఒక్క మాట కూడా రాలేదు నాకు. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి కోటి రామకృష్ణ గారితో కలండి ఫస్ట్. సో అక్కడ కలిశాను నేను. దాని తర్వాత 96లో నేను రాజు గారు మన జర్నీ స్టార్ట్ అయింది. 99 దాకా 3 years చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ పిక్చర్ కోసం. రాజుగారు జర్నీ ఆ పిక్చర్ నాకు బాగా తెలుసు. చాలా కష్టపడి ఒక పెద్ద హిట్ ఇవ్వాలి, అది అందరూ నచ్చాలి, అలాంటి ఒక పిక్చర్ నాకు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీకి నాకు ఒక పెద్ద హిట్ ఇచ్చింది. అది మన ఫస్ట్ పిక్చరు. ఆఫ్టర్ 2 years మళ్ళీ నన్ను పిలిచారు, మనసుందా నువ్వే, అది సెకండ్ పెద్ద హిట్. దాని తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆగదా పిలిచారు. అంటే మీరే అడిగారని విన్నాను, మీరు ఫోన్ చేసి చెప్పారంట, బెదిరించారంట రాజుగారిని. చెప్పాలన్నా కదా, రాజుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మధ్యలో ఒక పిక్చర్ కూడా పిలవలేదు నన్ను. దేవి తర్వాత అన్ని హిట్ పిక్చరే, అది ఒక్కడు వర్షం అదన్నీ ఉన్నాయి, దానికి అన్ని పిలవలేదు నన్ను. మనసులో పిలిచారు, దాని తర్వాత ఇప్పుడు ఆగదా పిలిచారు. వై రాజుగారు వై? సో ఖచ్చితంగా రాజుగారు, ఖచ్చితంగా మన ఇద్దరు జాతకం బాగుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ మేజర్ హిట్ లైక్ దేవి అండ్ మనసుందా నువ్వే. And I am so happy to work with you. You are my godfather. Only because of you I am standing here in Telugu industry. And always my gratitude is there for you. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నాకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎవరు లేరు, నన్ను ఆ బ్యాకప్ చేయడానికి ఎవరు లేరు. బట్ ఇన్ దేవిలో నాకు మొత్తం బ్యాకప్ ఇచ్చి ఏం టెన్షన్ లేకుండా, ఆ టైంలో ఫిలిం డిజిటల్ కూడా కాదు, ఆ టైంలో ఏం బాధపడదు, ఏం టెన్షన్ వద్దు, నువ్వు చేయి, అలాగా నాకు సపోర్ట్ ఇచ్చి. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు గారు అండ్ మై గురుగారు కోటి రామకృష్ణ గారు. ఐఎమ్ ఆల్వేస్ రిమెంబరింగ్ హిమ్, ఈజ్ మై ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అగద ఒక పెద్ద హిట్ అవుతుంది. నాకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు దేవి లాంచింగ్ టైం అలాగా ఫీల్ అవుతుంది, అదే మూడ్ వస్తుంది నాకు ట్రైలర్ చూస్తే. సో డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీవన్ ఇన్ తెలుగు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ అని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట సుమా, అందరూ ఇటు చూస్తారా ఒకసారి. తను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. చేసి రాజుగారు మీకు దేవి పెద్ద హిట్ ఇచ్చానండి, తర్వాత నెక్స్ట్ 2 years తర్వాత మనసంతా నువ్వే పెద్ద హిట్ ఇచ్చానండి, చాలా హిట్లు ఇచ్చారని ఇప్పుడు మీకు హిట్ కావాలి, నన్ను పెట్టుకోండి అన్నాడు. ఎందుకు వచ్చిన కూడా పెట్టేసుకున్నా. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనకి ఇందులో చేసినటువంటి ఇంకొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ దేవి సినిమానే మళ్ళీ ప్రస్తావన తీసుకొని రావాల్సి వస్తుంది. అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. I'm so happy to be here this evening. And Suma Garu, I have to tell you, I'm a big fan of yours. Raju Garu వచ్చి సుమా గారు చేస్తున్నారు ఈ ఈవెంట్ అని చెప్పినప్పుడు నేను డిసైడ్ చేసేసాను 100% అగతా హిట్. షీ ఈజ్ అ లక్కీ ఉమెన్, వెరీ గుడ్ హార్టెడ్ అండ్ అ లక్కీ పర్సన్. సెంటిమెంట్గా lucky people should be there, should be involved, and I was very touched to know you're here. Thank you. I told immediately to Jovika 100% ఇవన్నీ వైరల్ అయిపోతాయి. యా అవునమ్మా, బికాస్ ఆఫ్ సుమా. థ్యాంక్ యూ. నాకు కూడా మీరు వస్తున్నారు అని చెప్పారు, అందుకనే నేను కూడా మీకన్నా బెటర్ పట్టు చీర ఒకటి కట్టుకోవాలని ఐ డిసైడెడ్ టు వేర్ దిస్ గ్రీన్. సో యా దేవి ఇస్ ఐ డోంట్ నో, అప్పుడు మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు వి వర్ ఆల్ లైక్ లిటరలీ లైక్ గ్రోయింగ్ అప్ కిడ్స్.
all of us, including Raju Garu. అవునా? Yeah, little senior. గ్రోయింగ్ అప్ కిడ్ రాజు గారు అప్పుడు Little శ్యాంప్రసాద్ senior. రెడ్డి గారిని అడగాలి నేను ఇది. బ్యాక్ బెంచ్ సీనియర్. సో అప్పుడు తమాషగా ఏదో పాము ఏదో ఒక సీజీ అంటున్నారు. వీ డోంట్ నో వాట్ ఇస్ సీజీ బికాస్ సీజీ వాజ్ నథింగ్. వీ డోంట్ నో, రియలీ వీ డోంట్ నో. అప్పుడు ఇంటర్నెట్ లేదు. వీ డోంట్ సీ సో మచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అండ్ ఐ డోంట్ థింక్ మెనీ ఫిల్మ్స్ హ్యాడ్ కమ్. సో వీ థింక్ దట్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఆల్ ఇస్ రియల్. నో, పీపుల్ జంప్ ఆఫ్ ఫ్రమ్ బిల్డింగ్స్. సో ఇన్ ఆ ఏజ్లో మాకు అర్థం కాలేదు. బట్ వెన్ వీ డిడ్ ద ఫిల్మ్ ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా కొన్ని చోట్లలో మీ అండ్ భాను గారు దేర్ వాజ్ దిస్ crow that will come and try to pull my sari, pull my hair. After the marriage, we are in Noganikal in shooting. And I am standing there at 16 years. Already I used to ask too many questions. I am full of questions. I want answers. And I will not leave anybody till I get answer. I am bugging him. I am saying, why? What is coming? Why they are pulling my hair with some thread? What is coming there? How it will come there? I don't understand. There is nothing there behind. So this is how, we actually initiated computer graphics in South Indian cinema. I am very sure. ఇన్ఫాక్ట్ స్నేక్ గురించి ఒక ఇన్సిడెంట్ రాజుగారు చెప్పారు. రాజుగారే చెప్తే బాగుంటుంది. అక్కడ 10వ టేకో 11వ టేకో అయ్యింది. అండ్ ఇన్ఫాక్ట్ 12వ టేక్ సార్ మీరు చెప్తారా? ఆ 12వ టేక్ మీ చేతి మీద ఒకసారి పాము. అవును. సో ఆ పోర్షన్స్ అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ లేదు. సో దే కెప్ ద ఒరిజినల్ పాము పెట్టారు. అండ్ ఆ బొమ్మ పాము అంతా తీసుకొచ్చారు. అసలు అది సరిగా రాలేదు. అండ్ సమ్వేర్ ఐ థింక్ రాజు గారు హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ అండ్ కోడి గారు ఆల్సో డిసైడెడ్ ఐఎమ్ ఎనీవే గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద ఫిలిం అని చచ్చిపోతాను డిసైడే అయిపోయారు. ఎలాగా పాము కొట్టి అమ్మాయి పోతుంది, వీ విల్ మేక్ యూస్ ఆఫ్ దట్. సో దే ఆస్క్డ్ మీ ఇస్ ఇట్ ఓకే మనం చేద్దామని. ఐ వాజ్ లైక్ యా. ఫర్ మీ, నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ టిల్ రిలీజ్ 3 years ఐ థింక్. బై ద టైమ్ ద CG ఆల్ వాజ్ కంప్లీటెడ్ అండ్ ద ఫిలిం కేమ్ ఫర్ రిలీజ్. ఐ వాజ్ వెజిటేరియన్ ఫర్ 3 years బికాస్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ దేవి. అమ్మవారు పాము నాకు అమ్మవారు. నేను పుట్టిందే వచ్చి నాగదేవికి మొక్కుకుని, నిజంగా మంజులా గారు 3 ఏళ్ళు పాప లేదు ఆఫ్టర్ హర్ మ్యారేజ్. సో షీ ప్రేడ్ టు పుట్ట అండ్ దే సెడ్ దట్ ఇఫ్ యూ బిల్డ్ ద టెంపుల్, గుడి కడితే మొక్కుకో, ప్రెగ్నెంట్ అయితే నువ్వు గుడి కట్టుతామని. విదిన్ నెక్స్ట్ మంత్ షీ గాట్ ప్రెగ్నెంట్. ఆల్ ద డాక్టర్స్, మెడిసిన్స్, నథింగ్ వర్క్డ్. And that house is Chiranjeevi Garu's house now. That temple is still there. So for me, Nagadevata is my mother. That's how my mother brought me up. So Devi chestunnappudu I said no problem. Putta, it's a big thing ani. But yes, itla pettesi diginappudu na kai korkesindi cheyi, dantlo nunchi blood ochindi. But I think Devudu, when you believe in God, I think God manifests there as that person. So that Pamu was God to me. It was my Ammavaru, my Nagadevi. Alanti sequence there is in this film also, which I saw in the climax. I want you to see where God comes and becomes you. If that Pamu, when it bit me, I was not me. Ammavaru was there. I didn't take, నేను ఆ హర్బల్ మెడిసిన్ ఇస్తారు పాము ఇది అయితే ఒక చిన్న ఒక ఇదిలాగా ఉంటుంది, బాల్ లాగా ఉంటుంది. దట్ ఈస్ యాంటీడోట్ ఫర్ పాయిజన్. ఓన్లీ దట్ విల్ వర్క్ ఇన్ హర్బల్. అది మా మమ్మీ చెప్పారు, అయ్యయ్యో అవన్నీ ముట్టుకోదు, సరగా రాదు. అయ్యయ్యో నో 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 వీ కెనాట్ గివ్, షీ హ్యాస్ అలర్జీ. ఓకే కమ్ విల్ గో టు ద హాస్పిటల్. పెన్సిలిన్, ఓ నో 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 పెన్సిలిన్. Raju Garu is fretting because already there were few things that was happening in the sets. And more than a producer, he is looking at me as a child, as a family member. He is asking, what is this, Manjula Garu? What is this? Avani em avadu. She'll be fine. She said she'll be fine. So that day I knew that Ammavaru came into my body and made me fine. And that kind of a situation is there in Nagatha
when I saw the film, where Ammavaru goes into the body of Mahadevi. అమ్మ స్టోరీ చెప్పకమ్మా తల్లి. Aha. I want them to watch that in theater. It is not story. That is the most important portion which they have to see. It is so beautiful, so beautifully captured. Now you're talking about Devi and this Pamu thing, but after Agatha, I think that will be highlighted. Yeah, so thank you so much, Andy. Congratulations to you and all your hard work that you did during the Devi times. అలాగే మళ్ళీ ఇంకొకసారి దేవి సినిమా ప్రస్తావనే తీసుకొని వస్తున్నాము. మ్యాన్ హూ హెస్ ఇన్స్పైర్డ్ సో మెనీ ఆఫ్ అస్ నాట్ ఓన్లీ త్రూ హిస్ యాక్టింగ్ బట్ ద వే ఆఫ్ హిస్ లివింగ్. భానుచంద్ర గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. రాజు గారు, విత్ దిస్ ఫిలిం you're going to be somewhere else, right to the top. Agatha, a fight between good and evil. మిగతాదంతా నేను చెప్పను. మీ సినిమా చూస్తే ఆగస్ట్ 14న ఈవిల్ విల్ డామినేట్ బట్ అల్టిమేట్లీ గుడ్ విల్ విన్. అంటే దుష్టశక్తి ఎప్పుడు పై చేయిన ఉంటుంది, కానీ అంతంలో దుష్టులుగా మిగిలిపోతాడు, మంచి నిలుస్తుంది. సో దిస్ ఈస్ a living example for each and everybody. So everybody think good, think positive, and everything positive will happen in your life. Okay? మీరు తప్పకుండా ఈ అగదా సినిమాని మామూలు ఓటీటీలోనో టీవీలోనో చూడటం కాదు. యూ షుడ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్. థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. పైగా రాజుగారు ప్యాషన్ అంతా ఇన్ని సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా కాకుండా ద స్పిరిట్, అంటే మా మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్ కోడి రామకృష్ణ స్పిరిట్ ఆయనలో ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ కూడా ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ కూడా రాజుగారిలో ఉంది. సో డెఫినెట్గా ఈ అగదా సినిమా ఒక మైల్ రాగా నిలిచిపోతుంది ఆయన జీవితంలో. నేను హృదయపూర్వకం కోరుకుంటూ ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీబడి, sorry I'm not mentioning any name individually because everybody have done a good role and a good part and has contributed towards this film. This film should be a stupendous success in హృదయపూర్వకం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ మీడియా వాళ్ళకి స్పెషల్గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఒక గుడ్ ఫిలిం, ఒక మంచి గుడ్ ఆర్ ఈవిల్ ఫిలింని మీరు బాగా ఎంకరేజ్ చేసి గుడ్ విల్ విన్ అనేది మీరు ఆడియన్స్కి చెప్పాలి, చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్. అందరికీ నమస్కారం. నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని. నాకు దేవుడు, మా రామానాయుడు గారు, ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ప్రతిధ్వని రిలీజ్ అవబోతుంది, రిలీజ్ ప్లాన్లో ఉన్నాం. నాయుడు గారి ఆఫీస్లో నుంచి బయటికి నా స్కూటర్ దగ్గరికి వస్తుంటే ఒక యంగ్ మ్యాన్, చాలా అందంగా ఉంటాడు, చాలా, ఆయన బయట నుంచోనుండి నన్ను హలో గోపాల్ గారు అన్నారు. అండి చెప్పండి అన్న, నా పేరు ఎంఎస్ రాజు, రాయపరాజు గారి అబ్బాయిని, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని. అట్లా మా పరిచయం మొదలైంది. మా బాబా, హనీ బాబా ఎంఎస్ రాజు గారు, ది గ్రేట్ ప్రొడ్యూసర్. అట్లా ఆయన జర్నీ ఆయన చేసుకుంటున్నారు, నా సినిమాలు నేను చేసుకుంటున్నారు. అట్లా ఆయన శత్రువు వెంకటేష్ బాబుతో, నేను వెంకటేష్ బాబుతో బొబ్బిలి రాజా, రెండు బ్రహ్మాండమైన హిట్ అయినాయి. తర్వాత ఫ్రెండ్స్గానే ఉన్నాం కానీ సినిమా చేయట్లేదు. ఒకరోజు నాకు ఇద్దరంటే ఇండస్ట్రీలో చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు సడన్గా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆయన కూడా హనీ అంటాడు ఎంఎస్ రాజు గారిని. అని నీతో సినిమా తీయాలనుకున్నాడు గోపాల్ గారు. సినిమాలంటే నేను షాక్ అయిపోయా. ఎంఎస్ రాజు గారుతో సినిమా అప్పటి వరకు జరగలేదు. చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు రావటం. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. ఆ సినిమా చేసాం.
ఆ సినిమా అంత స్ట్రీట్ ఫైటర్, ఆ సినిమా అంతగా బాగా ఆడలేదు. అయినా సరే హనీ గారు నన్ను తీసుకొని గోపాల్ గారు థియేటర్కి వెళ్దాం, టాక్ ఎలా ఉన్నా కానీ అని చెన్నైలో థియేటర్కి తీసుకెళ్ళారు. నన్ను ఇద్దరం కలిసి సినిమా చూసాం. సినిమా హౌస్ఫుల్ అయింది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయినా సరే సినిమా చూసి బయటకు వచ్చాం. గోపాల్ గారు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మనం పని మనం చేసాం. థియేటర్లో రెస్పాన్స్ కూడా చూశారు కదా, సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత అని చెప్పారు. అట్లా అదైపోయింది. సమరసింహారెడ్డిలో మణిశర్మ గారు నేను కలవటానికి కారణం ఎంఎస్ రాజు గారు. ఆయనే గోపాల్ గారు నేను బాగా ఎప్పుడూ టచ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసేవాళ్ళం. ఇప్పుడే మణిశర్మ వస్తున్నాడు కొత్తగా, బాగుంటుంది నా మాటనండి, సినిమాకు పెట్టుకోండి అన్నాడు. వెంటనే మణిశర్మ గారిని ఫైనలైజ్ చేసాం. చెంగల వెంకట్రావు గారు, నేను, ఎంఎస్ రాజు గారు కలిసి. ఒకరోజు మా సమరసింహారెడ్డి ఫైనల్ ఎయిటింగ్ జరుగుతుంటే నేను అన్నీ చెప్పేవాడిని. మణిశర్మ చేసిన ట్యూన్స్ అన్నీ ఆయనకి ఇప్పించేవాడిని, ఆయన వినిపించేవాడిని. ఆయన వినేవాడు, ఇది బాగుంది ఇది బాగుంది అని అన్ని మంచి సలహాలు చెప్పేవాడు నాకు. ఒకరోజు ఫైనల్ ఎయిటింగ్ జరుగుతుంటే సమరసింహారెడ్డి ఎయిటింగ్ దగ్గరికి వచ్చారు. నాకు ఒకసారి మీ సమరసింహారెడ్డి స్టోరీ చెప్తారా అన్నారు. నేను స్టోరీ చెప్పటం నాకు రాదు, రైటర్లను హింస పెట్టడం తెలుసు కానీ స్టోరీ చెప్పటం రాదు. చెప్తాను బాబా అని చెప్పి నాకు చేత కాకుండా సమరసింహారెడ్డి చెప్పాను. బాగుంది బాబా, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన జడ్జిమెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మా ఎంఎస్ రాజు గారి జడ్జిమెంటు. అట్లా తర్వాత మేము ఇద్దరం కలిసి మస్కా చేసాం. మస్కా మంచి హిట్ అయ్యింది. సెట్లో ఆయన తపన, ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన గ్రేట్నెస్సు నాకు మస్కా అప్పుడు తెలిసింది బాగా. ఒక్కొక్కసారి మార్నింగ్ వెళ్ళేటప్పుడు సీన్ని నేను బాబా ఇది అని డిసప్పాయింటెడ్గా వెళ్ళేవాడిని. అంటే అంత ఫుల్గా సాటిస్ఫై కాదు, నవ్వేవాళ్ళు. సెట్లోకి వెళ్ళి షూటింగ్ అయిపోయి తిరిగి వస్తుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా వచ్చేవాడిని. అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు, ఒక గొప్ప ప్రొడ్యూసర్. ఆయన శత్రువు, పోలీస్ లాకప్ ఎన్ని సూపర్ హిట్లు. మనసంతా నువ్వే సినిమా అప్పుడు ఆయన కొంచెం ఆయనకు బాగా అవసరం సక్సెస్. బయ్యర్స్ కొంటామన్నాగా నమ్మకుండా ధైర్యంగా అమ్ముకున్నాడు. అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు. మనసంతా నువ్వే వచ్చినంత డబ్బు ఎక్స్ట్రాడినరీ, ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఆయనకి. చాలా సూపర్ హిట్ మూవీ. కొత్త డైరెక్టరు, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, అన్నీ ఎన్నో సూపర్ హిట్లు. నువ్వు వస్తానంటేనే వద్దానంట. అట్లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ మా హనీబాబా, ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు అగద మా సుమ బాగా నవ్విస్తుంది, అంతా చెప్తూ ఉంటుంది. ఇందాక ట్రైలర్ అవ్వటంతో ఎక్సలెంట్ అనే మాట చెప్పింది మా సుమ ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ రియాక్షన్ సుమాది. నేను కూడా అంత బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ అగద మా హనీబాబాకి, ఆయనకు అన్ని జోనల్ సినిమాలు తీస్తారు. దేవి ఎక్స్ట్రాడినరీ హిట్. దేవి కూడా ఎంతో తపనబడి, ఆయన అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ దీంట్లోనే ఉన్నారు, అయినా సరే చాలా ధైర్యంగా తీశారు, చాలా సూపర్ హిట్ అయింది. అలాగే ఈ అగద ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుందని థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మా హనీబాబా ఎంఎస్ రాజు గారు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆయనకి సినిమా తప్ప ఏమీ తెలియదు, ఏ వ్యాపారం తెలియదు. సినిమా అంటే ప్రాణం ప్రాణం ప్రాణం. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు, హనీబాబా. ఆల్ ద బెస్ట్ బాబా. అగద దేవుడి దేవల చాలా సూపర్ హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దేవి కంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది బాబా. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రొడ్యూసర్లు అజయ్ గారు, విశాలాక్షం గారు, ఫస్ట్ మూవీ మీది, చాలా మంచి హిట్ అవ్వాలి. గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ మా హనీబాబా. సినిమా కంటే తపన పడిపోతారు, చాలా పెద్ద హిట్ అవ్వాలమ్మా. ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రావణ్, అందరూ మా మంజులు గారి అమ్మాయిలు, మనవరాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరికీ యాక్ట్ చేసిన కామాక్షి అందరికీ ఆల్ ద బెస్ట్.
అలాగే మా భానుచంద్ర గారు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా హనీ బాబాతో ఎంతో జర్నీ చేశారు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బి గోపాల్ గారు. మాకు తెలిసి బి గోపాల్ గారు మితభాషి, కానీ కేవలం ఈరోజు ఎంఎస్ రాజు గారి వల్లే ఆయన మీద ఉండేటువంటి ఆ ఫ్రెండ్షిప్, ఆ ప్రేమతోనే ఇవాళ మాట్లాడారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బి గోపాల్ గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరో ప్రత్యేకమైనటువంటి అతిథి, అరుంధతి లాంటి సినిమాతో, అమ్మోరు లాంటి సినిమాతో ఎలాంటి క్రేజ్ని మన ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొని వచ్చారో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. ద గ్రేట్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అంజీ, అరుంధతి, అమ్మోరు అండ్ ఆ తర్వాత అసలు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేశారు మా శ్యామ్ గారు. అండ్ శ్యామ్ గారికి బొకేని అందించవలసిందిగా ఎంఎస్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అజయ్ గారిని, కాశీ విశాలాక్షి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్. శ్యామ్, నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడినా. ఫస్ట్ మాట్లాడతాలే. శ్యామ్, ఇందాక భానుచంద్ర గారు అన్నట్టు నీదేదో కాంట్రిబ్యూషన్ అన్ను, ఇట్స్ యువర్ ప్యాషన్. అండ్ ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు ఉన్నందుకు, and what films you made, and I always try to make films like, నువ్వు ఒక ఆహుతి అంకుశం చేస్తే నీలా కూడా తీయాలని ఐ మేడ్ శత్రువు. ఒక అమ్మోరు తీస్తే నీకంటే బాగా తీయాలని ఒక దేవి. మళ్ళీ ఎక్కడో ఇది నీ ఫంక్షన్. ఒక్క నిమిషం చెప్తాను వినేసి. సో నువ్వు అది ఎక్కడో ఒక సినిమా అరుంధతి దగ్గర ఆగి టీవీ దాంట్లో యు ఆర్ ద బిగ్గెస్ట్ ఐకాన్ నౌ, బట్ ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. నాకు కాంపిటీషన్ మళ్ళీ రావాలి నువ్వు అని అందరి తరఫున కోరుతున్నాను. సో నువ్వు అరుంధతి తీసిన తర్వాత నేను మళ్ళీ అలాంటి సినిమా తీయలేదు. సో యూ ఆల్సో, ఈవెన్ దో యు ఆర్ యంగర్ టు మీ, ప్లీజ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ దట్ నీ అరుంధతిని దాటాలి ఈ సినిమా అని మాత్రం బ్లెస్ చేయి. ఓకే, సో మళ్ళీ ఒక సినిమాది మళ్ళీ దాటుతాను. ఓకే, థ్యాంక్ యూ. స్టే హియర్ హనీ. సార్ మీరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ బాగుంటుంది కదా, స్టే హియర్. అందరి ముందు ఉండవే. గుడ్ ఈవినింగ్ అండి. హనీ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు బాగా సన్నిహితుడు అండి. మా ఇద్దరిది చాలా క్లోజ్ సాంగిత్యం. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ డియర్ టు మీ. My journey with Honey goes back to about 40 to 45 years, Andy. Both of us, we have a lot of similarities between the both of us. Iddaram second generation in the film industry. Raipraj garu koduku. His father was a film producer. So was my father. Ma nannagaru kuda film producer. Chinnappadi nunchi iddaram cinema industry lone perigam. సినిమాలు చూస్తూ పెరిగాం, సినిమా కథలు వింటూ పెరిగాం, సినిమా షూటింగ్లకు వెళుతూ పెరిగాం. సో ఇద్దరికీ సినిమాలు బాగా వంటబట్టేశాయి. సో చిన్నప్పుడే అనుకున్నాం మనం సినిమాలే తీద్దామయ్యా అని. అలానే అరౌండ్ ద సేమ్ టైం, ఐ థింక్ ఇట్ వాజ్ 1985-86, అరౌండ్ దట్ టైం ఇద్దరం కలిపి సినిమాల్లోకి వచ్చాం. సినిమాలు తీయడం మొదలుపెట్టాం. ఇద్దరం కోడిరామకృష్ణ గారితోనే స్టార్ట్ చేసాం. So we have a lot of, that bonding is there. We have influenced each other. We have been together. We have traveled a lot. So our stage nunchi 1985-86 nunchi, I have been watching Honey. I have been watching MS Raju. He started as a very simple, humble producer. But in course of time, as time passed, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ అ వెరీ హంబుల్ ప్రొడ్యూసర్ బట్ టర్న్డ్ ఇన్ టు అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. హీ మాస్టర్డ్ దట్ క్రాఫ్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఓవర్ టైమ్ he's become a master storyteller. And he got a grip on every craft, every aspect of storytelling, be it story writing, be it screenplay, be it music, everything, performances, promotion, what exactly needs to get into a film, how do you package it. So over time he became a trendsetter. He became a trend himself. Atani cheyani genre ledandi. He's tried every genre. He's done various films, all types of films, all sorts of films. And of course his best is love.
human emotions. Every time he picks up love as a subject, he has excelled. He knows human emotions very well. అసలు అన్ని సినిమాలు తీసినా అంటే అందరితోనూ చేశాడు, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. మనసంతా నువ్వే అనేది ఉదయ్ కిరణ్కి ఇచ్చాడు, అలానే ప్రభాస్ గారికి వర్షం ఇచ్చాడు, అలానే మహేష్ బాబు గారికి ఒక్కడి ఇచ్చాడు, అలానే సిద్ధార్థకి నువ్వు వస్తానంటే వద్దంటానా అని ఇచ్చాడు. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవ్రీ సంక్రాంతి he released a film and all those films were big blockbusters. అందుకనే అప్పట్లో దే వుడ్ కాల్ హిమ్ సంక్రాంతి రాజు అని అనేవాళ్ళు. అండ్ దెన్ ఛానల్స్ అనేటివి తిరుగులేని రాజు అని, మ్యాగజైన్స్ రాసేటివి ఎదురులేని రాజు అని. అలాంటి రాజు హ్యాస్ కమ్ అప్ విత్ a film like this, a mystic film, Agada, and he is coming out with it. And I saw the trailer not today, about 3-4 days back. నాకు హనీ ఫోన్ చేసి ఏమైనా ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు వస్తున్నా, ఒకసారి ఆరిజిన్స్ ఆఫ్ అగదా చూడు ఆర్ వాచ్ ది ట్రైలర్ అని అన్నాడు. వెన్ ఐ సా ఇట్, the visuals were fantastic. They were really strong, compelling visuals. And even the supporting music, I mean, what Nani did, his visuals were fantastic. Likewise, Rajesh's music was supporting. They were like synergic. And Junaid's editing was perfect. This film cannot be seen. It should be experienced. You need to experience a story like this, a film like this. So I believe it should be experienced on a big screen. That's how it looks. It doesn't look, I'm sure this has something more than just horror. It is not a horror film, trust me. If it is a horror film, Honey will not make it. మీరు వెళ్ళి చూస్తే you'll be surprised. నేను సినిమా చూడలేదండి, I don't know anything about the film, but I know Honey very well. I know MS Raju well. So knowing him, I know that it is not going to be just another horror film with some sort of jumps. It is going to be something much, much, much more than that. It's going to be an experience. It is going to have a lot of human emotions, and there's going to be a lot of edge of the seat experience. And when I looked at the trailer, I thought the cast was also perfect. The lead character seems to be Kamakshi garu. Avani nenu chusunnanu, she is phenomenal. Her screen presence is fantastic. You need somebody like that to shoulder the film, to carry the film, to take it along. And she fits the bill. She looks perfect. Nenu, when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. Imaithe fantastic untindi mana picture ki. She has that regalness about her. Anani Anushkan chusinapudu anukoni, we worked with her. And then of course she went on to do some very nice films like Bahubali aina, Rudramadev aina, a lot of films to her credit. Again, after a lot of time, I felt when I saw this lady, I thought Kamakshi garni chusinapudu, she is someone who can carry a character. She can carry a film. She can take it all the way. Good luck, Amma. I think all of you together have done a great job. I wish all of you all the very best, and God bless the project. Thank you. Thank you very much. Good luck, honey. Thank you so much. Good luck to the project and many more years of your wonderful friendship. మాకు ఇప్పటివరకు MS రాజు గారి ముద్దు పేరు హనీ అని తెలియదు. ఈరోజే ఈరోజు రెండు విషయాలకి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఒకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సార్ నేను ఎప్పుడు కలవలేదు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. అండ్ రెండో విషయం, నేను ఇలాగా ఒకరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి రాజుగారి సినిమాకి నేను ఒక గెస్ట్గా వస్తానని నేను 15 ఏళ్ల క్రితం డ్రీమ్ చేశాను. ఎందుకంటే
నేను కూడా సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్ట్ని కాబట్టి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ని కాబట్టి ఆయన దగ్గర నేను 2 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈరోజు ఒక సక్సెస్ తీసిన, ఒక మంచి సినిమా అనిపించుకునే సినిమాలు తీసినా కూడా నాలో ఈ ప్యాషన్, సినిమా మీద పిచ్చి, ఇవన్నీ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో కూర్చొని ఎంఎస్ రాజు గారి ఆయన డైరెక్షన్లో, ఆయన గైడెన్స్లో నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను పర్సన్గా. అంటే చాలా ఎమోషనల్ జర్నీ నాకు ఆ టైంలో ఆయనతో వర్క్ చేయటం అనేది. నాకు చాలాసార్లు చెప్పినట్టు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో ఆదిత్య గారి త్రూ పొద్దున 9 గంటల నుంచి 7 గంటలకి ఒక డైరెక్షన్ బ్యాచ్ వెళ్ళిపోతే, సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోతే, మళ్ళీ సాయంత్రం 7 నుంచి 10 వరకు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ప్రతిరోజు చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్పి అది నేను రికార్డ్ చేసుకొని, సాయంత్రం ఆయన మళ్ళీ మ్యూజిక్ వింటూనో లేకపోతే ఏదో ఒక సినిమా చూస్తూనో ఆయనకి ఎక్కడో ఒకటి మళ్ళీ ఒక ఐడియా ట్రిగ్గర్ అయితే, ఆ ట్రిగ్గర్ అయిన ఐడియా నుంచి మళ్ళీ స్క్రీన్ ప్లేని బ్యూటిఫుల్గా ఆ నెక్స్ట్ డే దాన్ని ఎంత అందంగా మార్చేవారంటే, ఇవన్నీ నేను ఆ రికార్డ్ చేసుకున్నదంతా తీసుకెళ్ళి నైట్ అంతా కూర్చొని రాసి, మళ్ళీ పొద్దున రాజుగారు ఈరోజు ఏం చెప్తారు, ఈరోజు ఈ స్క్రీన్ ప్లేని ఎలా మార్చిపోతున్నారు, ఇదంతా నాకు ఒక ఎగ్జైట్మెంట్. అరే ఇలా కదా సినిమాలు పనిచేయాలి, ఇలా కదా ఇంత పిచ్చితో కదా మనం పనిచేయాలి సినిమాలంటే అనేది. నాకు 2 ఏళ్ళు నాకు రాయటం అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ పేజీలు రాసేవాడిని. కానీ నాకు అంటే పొద్దునంతా ఆయన మాటలు విని, మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతా ఆయన మాటలు వాక్మెన్లో వింటూ, సార్ లైక్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. నేను ఒక పర్సన్గా కూడా నేను అంటే సక్సెస్లు నేను మీ 3 బర్త్డేలకి మీతో ఉన్నాను. నేను ఒక బర్త్డే మీరు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు షేక్పేట ఆఫీస్ బయట దాకా క్యూ, భోజనాలు చేసేవాళ్ళు, కార్లు అవి. ఆ నెక్స్ట్ బర్త్డే మీ క్లోజెస్ట్ సర్కిల్, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. ఆ తర్వాత బర్త్డే మళ్ళీ మీకు ఒక సక్సెస్ రాగానే మళ్ళీ జనాలు ఇలాగా మొదలెట్టారు. ఇవన్నీ అంటే నాకు మన అనుకునే మనుషులు మన చుట్టూ ఉండాలి. కానీ మీరు ఎక్కడా తొనికేయలేదు. మీది అదే నీల్ కమల్ చైర్లో మీరు అదే కాలు మీద కాలేసుకొని రాజే అన్నట్టుండేవాళ్ళు మీరు. సో అసలు మీరు అతీతం అనుకుంటాను సార్ నేను. ఫ్లాప్కి, హిట్లకి, వీటికి మీ సినిమా మీద ప్రేమే ఈరోజు ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు చాలామంది ఆ రోజుల్లో ట్రెండింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు తీసుకునేవాళ్ళు. మీ దగ్గర పనిచేసినందుకు ప్రతి క్షణం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు ఆరిజిన్ ఆఫ్ అగదా చూస్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కార్లో వస్తా, ఒక 15 మినిట్స్ చూసి వచ్చాను. ఇప్పుడు ట్రైలర్ చూసి వస్తున్నాను. ఐ థింక్ యు ఆర్ బియాండ్ వీటన్నిటికీ, సక్సెస్కి, ఫ్లాప్స్కి. మీరు గొప్ప సినిమాలు తీస్తూనే ఉంటారు, సక్సెస్లు వస్తూనే ఉంటాయి. అండ్ మాలాంటి ఎంతోమందిని మీరు డైరెక్టర్స్ని తయారు చేస్తారు. యు ఆర్ ఎ కింగ్ మేకర్. అండ్ ఐఎమ్ రియల్లీ విష్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇక ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. అండ్ గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు, కామాక్షి గారు అండ్ ఉల్కా గారు, భాన్చందర్ సార్, అందరికీ, కొత్త ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని అగదా ఏంటి అనేది రివీల్ చేయవలసిందిగా. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో మనం వచ్చాక కొన్ని సక్సెస్లు ఉంటాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి.
రాజుగారి సినిమాకి గెస్ట్గా రావటం ఇది నా అచీవ్మెంట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడంటే ప్రివ్యూలు ఉన్నాయి, రివ్యూలు ఉన్నాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో పోస్టర్ మీద పేరు చూసి గుండె మీద చేసుకుని ఆ సినిమాకి వెళ్ళిపోయి టికెట్ తెంపే రోజుల్లో అతి కొద్దిమంది గస్టీ ప్రొడ్యూసర్లో రాజు గారు ఒకళ్ళు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా. సార్ నాకు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ అవ్వాలని థాట్ ఉండేది కాదు, బట్ ఎప్పటికైనా నేను టైం బౌండ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఒక ఎంఎస్ రాజు గారి లాగా, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారి లాగా సినిమాలు తీయాలనుకున్నాను. ఎందుకంటే ఒక స్టార్స్ లేకపోయినా కంటెంట్ని స్టార్గా నమ్మి తీసిన నిర్మాతలు మీరు సార్. మీరిద్దరూ ఇక్కడ ఉన్న ఆ స్టేజ్ మీద నేను మాట్లాడటం నాకు చాలా అదృష్టంగా. థ్యాంక్ యూ సార్. రాజు గారు అంటే ఒక్కడు, అంటే అందరిలో ఆయన ఒక్కడు. రాజుగారు అంటే వర్షం. రాజుగారి పేరు చెప్తే కలెక్షన్ల వర్షం. రాజుగారికి తెలిసిన ఆట చాలామందికి తెలియదు. అలాంటి రాజుగారు డైరెక్టర్గా వస్తామంటే సక్సెస్ కొడతామంటే మేము వద్దంటామా సార్? ఒక ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక డైరెక్టర్గా అవి కూడా అదేదో వేరే సినిమా కాకుండా ఓ ట్రెండీ సినిమా, డర్టీ అట్లాంటి సినిమా కూడా తీయగలరంటే మీకు ఇందులో అన్నీ తెలుసు. అందుకే మీరు ఎప్పుడు ప్రేక్షకుల హృదయంలో లాకప్లో ఉండిపోయారు సార్. మీరు పోలీసు లాకప్ చేశారేమో కానీ మీరు మా గుండె లాకప్లో అలా ఉండిపోయారు. ఎందుకంటే ఎవ్వరూ తెలియని వ్యక్తులతో, అసలు స్టార్స్ ఎవరో లేకుండా ఆ రోజుల్లో 90sలో 4 కోట్లు అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు అనుకోవచ్చు. ఆయన ఒక సినిమా తీస్తే దేవి, ఆ సినిమా తీస్తే ఆ సినిమా టిక్కెట్లు దొరకడానికి ఒక 10-20 రోజులు పట్టేది. అంటే అప్పట్లో ఎంఎస్ రాజు గారి సినిమాలకి టిక్కెట్ దొరకాలంటే రికమెండేషన్ ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పట్లో ఈ యాప్స్ ఏం లేవు, మనకు తెలిసిన థియేటర్ మేనేజర్ ఉంటే పట్టుకోవడమే. సో అలాంటి ఇన్స్పైరింగ్ సినిమాలు రాజుగారి సినిమా నేను ఎప్పుడన్నా అనుకునేవాడిని. అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టేవాళ్ళు. ఈ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ ఎప్పటికైనా పట్టుకుంటే మన లైఫ్ సెట్ అయిపోద్ది అనిపించేది నాకు. కానీ అప్పుడెప్పుడే దొరకలేదు నాకు. కాకపోతే ప్రతి సంక్రాంతికి ఏంటంటే ఆయన ఏ హీరోతో వస్తారో తెలియదు కానీ ఆయన సినిమాకి ప్రొడ్యూసర్ అన్న దీనికి నాకు తెలిసి సూపర్ హిట్ మ్యాగజైన్ మీద ఎప్పుడూ హీరోలు ఫోటోలు వేసేవాళ్ళు. ఒకసారి మ్యాగజైన్ కవర్ మీద ఆయన ఫోటో వేశారు. అంటే ఆయన క్రెడిబిలిటీ, అంత క్రెడిబిలిటీ రాజుగారిది. సో అలాంటి రాజుగారి దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే అది ఒక నార్మల్ ప్రోడక్ట్ అయి ఉండదు. అది టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు, ఒక 14 మినిట్స్ మేకింగ్ చూసినప్పుడు చాలాగా ఆకట్టుకుంది. ఎందుకంటే నాకు పర్సనల్గా హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇది హారర్ సినిమాతో పాటు ఏదో మిక్స్ అయ్యి చాలా ఉంది. ఎప్పుడెప్పుడు ఆగస్టు 14th వచ్చేస్తుందా అని ఈరోజు ఫంక్షన్కి రావాలన్నప్పుడు సార్ 2 రోజుల ముందే చూడొచ్చా సినిమా నేను అని అడిగాను. అంటే నాకు ఈ సినిమా మీద అంత ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఇండస్ట్రీ కూడా బాగుంది. ఇప్పుడు ప్రతి 2 వారాలకి ఒక మంచి హిట్ వస్తుంది, ప్రతి వారం 2 హిట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీకి థియేటర్గా ఆడియన్స్ రావట్లేదేమో అనుకుంటున్నారు. ఏం లేదు, మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎంత బాగా ఆదరిస్తారో ఈ 2-3 నెలల నుంచి ఇంకా ప్రూవ్ అయింది. ఇక్కడ అలాగే భానుచంద్ర గారు ఉన్నారు, లెజెండరీ పర్సన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. సిజ్జు గారు నా ట్యాక్సీ వాళ్ళలో మంచి పాత్ర చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే నా కామాక్షి గారు, ఒక టీవీ ఉంటుంది ఆవిడలో, ఇంట్లో టీవీ కదండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే దేవి సినిమా చూస్తున్నప్పుడు ప్రేమ గారిని చూస్తున్నట్టు, అరుంధతి సినిమా చూస్తున్నప్పుడు అనుష్క గారిని చూస్తున్నట్టు అనిపించిందండి. మీకు అంత సక్సెస్ రావాలని నాకు మీ డెడికేషన్ తెలుసు. ఎందుకంటే లీడ్ క్యారెక్టర్లుగా చేస్తున్నప్పుడు ఒక 10 minutes క్యారెక్టరో ఒక 5 minutes క్యారెక్టరో అడిగితే ఎవరో చేయరు. ఆవిడ క్యారెక్టర్లో లెంత్ని చూడకుండా దాని స్ట్రెంగ్త్ని చూస్తూ ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తూ ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. సో అలాంటి వ్యక్తులకి చాలా మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాను. శ్రావణ్ కూడా మంచి మిత్రుడు చాలా కాలం నుంచి. శ్రావణ్ అసలు ఎరగదీసాడు. అసలు ఇది చూస్తుంటే అసలు శ్రావణ్లో ఇంకో యాంగిల్ ఉందా అని అనిపించింది.
థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ శ్రావణ్. అలాగే ఉల్కా గుప్తా గారికి, అందరికీ, ఇతర నటీనటులకి, కొత్త ప్రొడ్యూసర్లో మీ ఫస్ట్ సినిమాలోతోనే విషాదాక్షి గారు ఈ బ్యానర్లో ఇంత పెద్ద అజయ్ గారు ప్రజెంటర్, ఇంత బడ్జెట్తో ఇంత పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం. సో రాజుగారు ఈ 14కి ఒక మ్యాజిక్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. రాజుగారు వీలుంటే 13వ తారీఖు రాత్రి ప్రివ్యూలు వేసేస్తే మేము అందరం వచ్చి థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ని, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని ఏదో. ఈ అగద అనేది రాజుగారి అప్పట్లో ఆయన జనవరి 15 కొట్టేవాళ్ళు హిట్లు, ఇప్పుడు ఆగస్టు 15 కొడుతున్నారని నమ్ముతున్నాను నేను. పండుగ ఏదైనా సరే బాహుబలిలో నా డైలాగే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆయన నిర్మాతగా అయినా రాజే, దర్శకుడిగా అయినా రాజే, మేకర్ అంటే మీరు సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. విషింగ్ అగద నన్ను విషింగ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ సార్. సుమ గారు, మీరు ఇందాక అన్నీ అన్నారు కదా, మాకు టైం ఇస్తే మీ ఆటోగ్రాఫ్ కూడా ఏదైనా తీయాలని ఉందండి. ఆటోబయోగ్రఫీ? అవునండి, ఆటోగ్రాఫ్. అదే థ్యాంక్ యూ. తప్పకుండానండి, ఆటో దొరకగానే చెప్తా. థ్యాంక్ యూ. అండ్ చాలా చక్కగా వెళ్ళిపోయారు ఎస్కేఎన్ గారు. అగద గురించి చెప్పేస్తారు అనుకున్నాను, కానీ మనం ఆగస్ట్ 14న థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అగద గురించి. అండ్ అలాగే శ్రవణ్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ టు యూ. మనం డర్టీ హ్యారీలో చూసాము, మంగళవారంలో చూసాము. లెట్స్ హ్యావ్ అ క్లిప్ ఆఫ్ శ్రవణ్ ప్లీజ్. ఎస్, మంచి పర్ఫార్మెన్స్. మిత్రులకి, మీడియా మిత్రులకి, పెద్దలకు అండ్ సుమా గారికి అందరికీ నమస్కారం. నేను మాట్లాడాలంటే చిన్న ఐ హ్యావ్ టు గో లిటిల్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్, బికాస్ చాలామందికి తెలుసు నేను హిందీలో స్టార్ట్ చేశాను నా లైఫ్ అండ్ కెరియర్ అండ్ ట్రైనింగ్. దెర్ ఈస్ నో అదర్ వే టు డిస్క్రైబింగ్. సో మళ్ళీ అదే అడ్జెక్టివ్స్ యూస్ చేయవలసి వస్తుంది రాజు గారికి. లైక్ అ మ్యావరిక్, అ విజనరీ. హ్యాపెన్ టు సీ మీ ఇన్ సమ్ వెబ్ సిరీస్ ఆఫ్ మైన్ హిందీలో. అది చూసి తన కంబ్యాక్ టైం అది, ఆర్ కంబ్యాక్ ఇద్దాం అనుకునే ప్రయత్నంలో ఉన్న ఆలోచించిన ఫిల్మ్ డర్టీ హరీ. దాంట్లో ఒక మిలీనియల్ ఏజ్కి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్లో నన్ను చూశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లక్కీ, బికాజ్ ఒక తెలుగు ఇండస్ట్రీలో యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ అప్కమింగ్ ఆర్టిస్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు డ్రీమ్, హీ సీయింగ్ మీ ఇన్ హిజ్ లీడ్ రోల్ is luck enough. అది కాకుండా మళ్ళీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఫ్యూ మోర్ ఇయర్స్, ప్రాపర్గా ఇంకా థియేటర్ ఆడియన్స్కి దగ్గర కావాలి, లేకుంటే ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలి. దాంట్లో హీస్ మిక్సింగ్ జానర్స్. ఓన్లీ మాకు తెలుసు యాజ్ ఆర్టిస్ట్ హౌ హీ హెస్ మిక్స్ జానర్స్, వాట్ హీ హెస్ డన్. దాంట్లో మళ్ళీ మోర్ కాంప్లెక్స్, మోర్ లేయర్డ్ క్యారెక్టర్. దాని గురించి నన్ను నమ్మారు మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ నాతో చేసిన తర్వాత. సో ఇట్స్ మోర్ దెన్ లక్, యూ హ్యావ్ టు బీ లక్కీ, అండ్ ఐ రియలీ ఫైండ్ మై సెల్ఫ్ అండ్ ఫీల్ ఐఎమ్ లక్కీ ఫర్ హిమ్ టు ఆఫర్ మీ దిస్ ఫిల్మ్ అగైన్. సో సో దట్స్ ఆల్. యూనో, దానికంటే ఎక్కువ నాకు చెప్పడానికి ఏం లేదు. ఆల్ ఐ విల్ సే ఇస్ మీడియా ఇస్ సపోర్టింగ్ అ లాట్. ట్రైలర్, టీజర్, రాజుగారి మీద ప్రేమతో ఫస్ట్ వస్తారు, కానీ టీజర్ అండ్ ట్రైలర్ మంచిగా ఉన్నాకే మీడియాలో ఒక యూనో ఒక వాట్ యు కాల్ మోటివేషన్ అయినా వాళ్ళకి ఇంకా పుష్ చేయడానికి వాళ్ళకి కనిపిస్తుంది. సో వీ కెన్ సీ దాట్. అదే హోప్ ఉంది మాకు. దాని తర్వాత మాలో కూడా వీ స్టార్టెడ్ గెటింగ్ మోర్ ఎక్సైటెడ్. నమ్మకం ఉండే ముందు, బట్ వీ వర్ లిల్ నర్వస్ బిఫోర్ దాట్. సో ట్రైలర్ హెస్ రియలీ క్రియేటెడ్ రిపుల్స్. రాజుగారు లాంటి ప్యాషనెట్ మ్యాన్, యాజ్ ఈ సేస్ బ్రహ్మమూత్రంలో రాస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. అండ్ actors like us, Kamakshi, Ulka, Jovika, and many more senior actors, we dream to get opportunities. ఆ పేపర్ మీద పెన్ను పెడతారు, తను రాస్తారు, కానీ దాన్ని బ్యాక్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కావాలి. అదర్వైజ్ మా క్రియేటివిటీ మా 4 గోడలలోనే ఉంటుంది. దాన్ని నమ్మడానికి అజయ్ గారు, విశాలాక్షి గారు, సుబ్బరాజు గారు, సో మీ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా అవసరం. స్పెషల్లీ ఎంఎస్ రాజు గారు లాంటి జనరల్గా తన ఆలోచనలు, తన థాట్స్ ముందు అంత ప్రూవెన్ ఉండయి ఇండస్ట్రీలో. సో వితౌట్ అ ప్రూఫ్ ఆర్ వితౌట్ అ కేస్ స్టడీ అలాంటి ఫిల్మ్ మేకర్ని బ్యాక్ చేయడానికి
you need to be a passionate filmmaker or a film watcher yourself. So thank you, Sri Adivara Productions, Kasi Visalakshi garu. Thank you very much. That's it. 14th August andi, long weekend, 14th, 15th, 16th. పెద్ద పని ఉండదని అనుకుంటున్నా, లాంగ్ వీకెండ్ కాబట్టి. సో జస్ట్ ఫ్లాగ్ ద థియేటర్స్, సీ యూ ఇన్ సినిమాస్. రాజు గారు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవణ్, అండ్ విషింగ్ యూ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండ్యూవర్స్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాకు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అవర్ ఫిల్మ్. యూఆర్ నాట్ ఓన్లీ లక్కీ చామ్, అందరూ లక్కీ లక్కీ అంటారు కానీ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎక్కువ ఎవరు మాట్లాడరు. You are such an inspiration. My mom is a huge fan of yours. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, now she is there. So I'm very happy you hosting this film. And ఈ రోజు చాలా స్పెషల్ డే అండి. అంటే చాలా స్పెషల్గా అనిపించడానికి మూడు కారణాలు. ఒకటి, ఇన్ని రోజులు ఈ ఎంఎస్ రాజు గారు క్రియేట్ చేసిన ఈ అగదా అన్న ఒక వరల్డ్లో ఉంటూ యాక్ట్ చేస్తూ వేరే యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఆఫ్ కెమెరా కబుర్లు చెప్పుకుంటూ అండ్ టెక్నీషియన్స్ అందరితో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇంకా చాలా దగ్గరికి వచ్చేసాం రిలీజ్కి. 4 daysలో మీ ముందు ఉండబోతుంది సినిమా. దట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్. ఇన్ని రోజులు వెనకాల నుంచి చూసుకుంటూ ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటుంటేనే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అండ్ రెండో రీజన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే ఈరోజు, ఐ థింక్ నేను ఇండియా 2017 ఆగస్ట్లో వచ్చాను రాజ్ గారు, అండ్ దిస్ ఇస్ 2026 ఆగస్ట్. It took me 9 years. It took me 9 years to shoulder a film, and it is only possible because of you. Yeah. అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే చాలా తక్కువ, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే థింగ్స్ ఆర్ చేంజింగ్. అలాంటిది మీరు క్రియేట్ చేసిన ఒక వరల్డ్లో ఒక సెంటర్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. And third thing, such an emotional space I am in. My family is here. మా అన్నయ్య, మా మమ్మీ, మా పిన్ని. అంటే మీరు నన్ను స్క్రీన్ మీద చూసే చాలా తక్కువ, అండ్ యూనో స్క్రీన్ మీద కనిపించిన క్యారెక్టర్స్ బట్టి తిని అలాగా ఈ క్యారెక్టర్సే చేస్తుంది ఏముందిరా అని అనుకుంటారు. బట్ నేను పడిన 9 years కష్టం వాళ్ళు చూశారు. దే వర్ మెనీ టైమ్స్ ఐ ట్రబుల్డ్ దెమ్, అండ్ నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ దే ఆర్ హియర్ ఫర్ మీ. దే అండర్స్టూడ్ మై క్రాఫ్ట్. అంటే ఒక ప్రొఫెషన్ వదిలేసి డాక్టర్గా ఇంకో ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్ చేస్తారు, మన పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు, ఫ్యామిలీస్ నుంచి, బయట నుంచి, రిలేటివ్స్ నుంచి. అవన్నీ వాళ్ళు నా వరకు తీసుకురాకుండా దే జస్ట్ లెట్ మీ బీ మై సెల్ఫ్. అండ్ టుడే ఈ ఫిలిం చాలా స్పెషల్ బికాజ్ రాజు గారు నాకు ఇచ్చిన రోల్ వల్ల. అండ్ అదే ఫిలింకి నా ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీస్ 3 reasons ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ టు సే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఒక హిట్ వస్తేనే, లేకపోతే ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ ఉంటేనే సక్సెస్ అని చాలామంది బిలీవ్ చేస్తారు బయట నుంచి చూసినప్పుడు. బట్ ఏమీ లేని దగ్గర ఒక బేస్ క్రియేట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద సక్సెస్ నా దృష్టిలో. దానికి నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీకి కానీ, ఇలాంటి రోల్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ఎంఎస్ రాజు గారికి కానీ,
ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఇప్పుడే కాదు, ఒక 10 years నేను తర్వాత ఇండస్ట్రీలో ఉండి ఇలానే స్టేజ్ మీద నిలబడి నేను చెప్తాను, నా కెరియర్కి పునాది రాయి వేసింది ఎంఎస్ రాజు గారని. సో అండ్ August 14th ఇన్ని రోజులు సినిమా మాదండి, ఇంకొక 4 daysలో మీద అవబోతుంది. మేము ఎంతైతే ఈ సినిమాని ప్రేమించి ఎంతైతే కష్టపడ్డామో అదే ప్రేమ మీరు కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మి అన్న పాత్రతో, పొలిమేర ఫిల్మ్తో నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కామాక్షి ఉంది అంటే ఏదో ఉంటుంది మూవీలో అని. నేను కొన్ని రోల్స్ ఇంపార్టెన్స్ లేకపోయినా చేసినప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు కూడా, అదేంటి వి ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ యూ అనేసి. సో మీరు అలానే ఎంకరేజ్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి, అప్పుడే నేను ఎదుగుతాను కెరియర్లో. అండ్ వితిన్ 4 days దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ యోర్స్. అండ్ August 14th షో యువర్ లవ్ అండ్ త్రూ కమింగ్ టు థియేటర్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అండ్ రాజు గారు క్రియేట్ చేసిన ఈ వరల్డ్, అండ్ అది క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ విశాలాక్ష్మి మ్యామ్ గారు, అజయ్ గారు. Without you people, this film wouldn't have happened. Thank you so much for trusting this entire project, Ajay sir and Visalakshmi ma'am. And you were always very sweet to me, sets lo kuda. Thank you so much, and I want you to do more films and produce more films. So thank you so much. And also the media, na journey oka uncredited actor nunchi ee roju oka film ni shoulder chese character varaku na journey mottham meer chusaru. అది చూస్తూ చూస్తూ మీరు ఇచ్చిన సపోర్ట్, అరే చాలా కష్టపడుతుంది ఈ అమ్మాయికి రావాలి అని, నాకన్నా మీరు ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎక్కువ, అంటే నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా అండ్ ఆల్ ద జర్నలిస్ట్. యూ గైస్ ఆర్ మై మేజర్ సపోర్టర్స్ అండ్ మై బ్యాక్ బోన్. అండ్ ఐ విష్ ఐల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్ విత్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ విత్ Agada. And wishing the entire team, the technicians, and the cast and crew all the best, including myself. And audience, please bless our film on August 14th in theatres, Agada. Thank you. And yes, Ajay garu edo cheppalanukuntunnaru. Kamashi, I promise one more thing. Agada is we are going to make one more movie with you, Agada 2. Sir. Agada 2 నీతో తీయాలి అని డిసైడ్ అయ్యారంట. నీతో? మీతోనే. థ్యాంక్ యూ సార్. ఇది గ్రేట్ కామాక్షి. నాకు డౌట్ వచ్చింది సార్, నాతో ఏమో అని. మీతోనే. మేడం మీరు కూడా ఉంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ Agada 2 కూడా ఇక్కడే డిక్లేర్ చేసేసారు. మీకు జ్వరం ఉందండి, అందుకే నేను మళ్ళీ దీనికి వేరే మీమ్స్ ఏమి వేయకండి, సుమా గారిని ముట్టుకోననింది అని. ఐ హ్యావ్ ఫీవర్ అండ్ కోల్డ్. ఆవిడకి అంటితే మళ్ళీ ఆవిడ నెక్స్ట్ మీకు చాలా వెళ్ళాలి మీరు ప్రమోషన్స్కి. ఐమ్ స్కేర్డ్. నాకు అలాంటివన్నీ వచ్చే లగ్జరీ లేదు చాలా సంవత్సరాల నుంచి. నేను వాటికి డేట్స్ ఇవ్వను. ఓకే, నువ్వు అంటుకున్నంత మాత్రాన అవి రావు, నేను చెప్తేనే వస్తాయి. ఇది అయ్యాక ఇంటికి వస్తాను, నాకు ఆ చిట్కా ఇవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు సో మచ్ ఆఫ్ థ్యాంక్స్ టు అజయ్ గారు అండ్ కాశీ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎఫర్ట్స్ యూ హవ్ పుట్ ఇన్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ హియర్. అండ్ అంటే ఏది ఎవరు ఎక్కువ గొప్పగా చెప్పారనే దానికంటే మొత్తం అందరూ బాగా చేశారు. ఈ సినిమా సక్సెస్ ఎవరన్నా మీరు సినిమా చూసిన తర్వాత చెప్తాను. ఒక్కటే వర్డ్ మాడాలనుకున్నాను. ఇన్ క్రికెట్ మీకు ఏ ఓవర్ లాస్ట్ ఓవర్లో ఇంకొక 24 రన్లు కొట్టాలి, అది మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి నాకు. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి ప్లీజ్. ఇది నేను లాస్ట్ ఓవర్ లాగా తీద్దాం అనుకున్న సినిమా కాదు, ఇది ఒక సూపర్ ఓవర్లా తీద్దాం అనుకున్న సినిమా. ఇది ఒక మ్యాచ్ టై అయినప్పుడు ఉన్న ఉత్కంఠ వేరు. ఆ టై అయినప్పుడు ఎవడు గెలుస్తాడన్న, ఇందులో ఈ టీము ఆ టీంలో ఉన్నది ఒకటి టెక్నీషియన్స్,
ఇంకొకళ్ళు యాక్టర్స్, వాళ్ళు విన్ అయ్యారా లేదంటే వీళ్ళు విన్ అయ్యారా నాకు తెలీదు. మధ్యలో ఇద్దరు అంపైర్స్ ఉన్నారు వీళ్ళు. సో ఆ ఉత్కంఠ ఏదైతే నేను రాసుకున్నానో ఒక సూపర్ ఓవర్ లాగా దీన్ని తీసాను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీద నా సినిమా గురించి మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడాలనుకున్నాను. ఒకటే మాట, మై హార్ట్ సేస్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎప్పుడు ఎంఎస్ రాజు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతున్నాడు. హోప్ఫుల్లీ అక్కడున్న అమ్మవారు, అక్కడ బోనాలు జరుగుతున్నాయి, ఇక్కడ తాండవం జరుగుతుంది. ఇదే తాండవం థియేటర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐ మైట్ ఆర్ యు మైట్ రియలీ ట్రోల్ మీ. ముందే చెప్పేశారు ఎంఎస్ రాజు గారు, కాదు నా మనసుకు అనిపించింది చెప్తాను. అది మనసా వాచ కర్మ జరగాలని, మా అజయ్ గారికి విశాలాక్ష్మి గారికి బోళ్ళంత డబ్బు రావాలని, దాంట్లో నాకు బోళ్ళంత షేర్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.